ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్ బంద్ కు కేంద్ర కార్మిక రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాల సేవలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు సంఘాలు ఐక్యంగా ప్రకటించాయి. విద్యుత్, బ్యాంకింగ్, బీమా, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, మంచినీటి సరఫరా వంటి సేవలకు అంతరాయం కలగవచ్చని ఏఐయుటి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ తెలిపారు. ఆసుపత్రులు, అత్యవసర సర్వీసులు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య సేవలు, మెట్రో సర్వీసులు, మెడికల్ షాపులు వంటి అత్యవసర సరఫరాలపై సమ్మె ప్రభావం ఉండదు.